మన దేశంలో ప్రతి ఏడాది ఎలాగోలాగా వర్షాలు పడుతూనే ఉంటాయి. కానీ ప్రపంచంలో ఒక గ్రామం మాత్రం వర్షం అనే పదానికి దూరంగా ఉంటుంది. అక్కడి ప్రజలు వర్షాన్ని చూడడం చాలా అరుదు. అయినప్పటికీ ఆ ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో పర్యాటకులను, ఫోటోగ్రాఫర్లను ఆకర్షిస్తూ ఉంటుంది. అక్కడ ప్రజలకు వర్షం అంటేనే పెద్దగా తెలియదు. దీనిని వింటేనే మీకు ఆశ్చర్యం కలిగించొచ్చు, కానీ ఇది నిజం. యమన్ దేశంలోని అల్ హుతైబ్ గ్రామం ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ దాదాపు వర్షం పడదు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దీనికి స్పష్టమైన భౌగోళిక కారణాలున్నాయి. ఈ గ్రామం సముద్ర మట్టానికి చాలా ఎత్తులో పర్వత ప్రాంతంలో ఉంది. ముఖ్యంగా ఇది మేఘాల కంటే ఎత్తులో ఉండడం విశేషం. సాధారణంగా మేఘాలు పర్వతాల చుట్టూ చేరినా ఈ గ్రామం ఉన్న ఎత్తుకు చేరడం చాలా అరుదనమాట. అందుకే ఇక్కడ వర్షపాతం దాదాపు ఉండదు. అల్ హుతైబ్లో ఉదయం సమయంలో ప్రకాశవంతమైన సూర్యకాంతి కనిపిస్తూ ఉంటుంది. గ్రామం కింద మేఘాలు తేలియాడుతూ ఉండడంతో అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. రాత్రి వేళల్లో చల్లని గాలులు వీచి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. అసలు వర్షాలు పడకపోతే మరక్కడ ప్రజల అవసరాలు ఎలా తీర్చుకుంటారు? పంటలు ఎలా పండిస్తారు? వర్షం లేకపోయినా కూడా అక్కడి ప్రజలు తమ జీవన విధానాన్ని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్నారు. భూగర్భ జలాలు నీరు నిల్వ చేసి ఉంటాయి. ఇటువంటి వనరుల ద్వారా నీటి అవసరాలను తీర్చుకుంటున్నారు అక్కడి ప్రజలు. వర్షంపై ఆధారపడకుండా జీవించడం వారికి అలవాటైపోయింది. అయితే ఇక్కడ ప్రకృతి సౌందర్యం ప్రధాన ఆకర్షణ. పర్వతాలపై నిర్మించిన రాతి ఇళ్లు, చుట్టూ తేలియాడే మేఘాలు ఈ గ్రామాన్ని మరింత అందంగా మార్చేస్తాయి. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ఫోటోగ్రాఫర్లు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ గ్రామానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది తెలుసా? ఈ గ్రామం దావూదీ బోహ్రా ముస్లిం సమాజానికి ఒక ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ఉంది. ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. మొత్తంగా వర్షం లేకపోయినప్పటికీ ప్రకృతి అందాలు, ప్రశాంతత, ఆధ్యాత్మికత కలిసిన అరుదైన గ్రామంగా అల్ హుతైబ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.